పూర్తిగా పాడైపోయినప్పటికి కూడా దాన్ని బాగు చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. చాలామంది తమ జీవితాల గురించి ఆలోచించి కృంగిపోతూ ఉంటారు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనం. యెహోవా సీయోనును ఆదరించున్నాడు, దాని పాడిన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదైనా వల్ల చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వల్ల నగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంతోష గానమును దానిలో వినబడును. ఊహించినటువంటి రీతిలో బాగు చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఈ రాత్రి కాలంలో ఎవరెవరైతే తమ స్థితిని గురించి ఆలోచిస్తూ ఉన్నారో, తిరిగి అది ఎప్పటికీ కూడా బాగోదని ఆలోచన చేసి కృంగిపోతూ ఉన్నారో, అటువంటి వారందరినీ ఆయన తిరిగి బాగు చేసి బలపరిచి అక్కడ స్తుతిగీతం వినపడేలా చేయడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కనుక ఈ రాత్రి కాలంలో నువ్వు సంతోషించాలి. నువ్వు ఊహించినటువంటి రీతిలో దేవుడు నీ కుటుంబాన్ని దర్శించి నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేసి నిన్ను బలపరిచి నిన్ను సంతోషంతో నింపునుగాక. ఆమేన్.